గౌరవనీయులు అభివృద్ధి శాఖ హృదయపూర్వకంగా స్వాగతాన్ని కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నారు. మాన్య ముఖ్యమంత్రి వంటిది జ్ఞానం దీపం వంటిది. వెలుగుతున్న దీపమే మన దీపాన్ని వెలిగించగలుగుతుంది. వెలుగుతున్న ప్రకాశమే మరొక ప్రకాశానికి దారి చూపించగలుగుతుంది. సమస్త మతాలు, సమస్త విజ్ఞానాలు, సమస్త జ్ఞాన సంపన్నులు ఇదే అద్భుతమైన సత్యాన్ని లోకానికి ఉద్ఘోషించాయి. అటువంటి అపూర్వమైన సత్యాన్ని మరొక వారు స్ఫోరణకి తెస్తూ ఈనాటి ఈ సభని జ్యోతి ప్రజ్ఞలతో ప్రారంభిస్తున్నారు. అనంతరం చేస్తూ వేలాది మంది విద్యార్థుల హృదయాలలో ప్రతి సభాధ్యక్షులు మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని, పిల్లలకి విలువలతో కూడిన విద్య అందించాలని, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అందించాలని ఏదైతే ముఖ్యమంత్రి గారి విజన్ ఉందో దానికి అనుగుణంగా గతంలో కూడా ఈ ప్రతిభా అవార్డ్స్, ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు చేశాయి. అయితే అది ఎప్పుడు కూడా సమానిపించేవాళ్ళు. అయితే మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక విద్యగా ఉన్నది, దాన్ని ఈరోజు పరిపాలనలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారో తెలిసిన ముఖ్యమంత్రిగా పిల్లలకు కూడా ఒక ట్యాబ్ ఇవ్వాలి, ఎవరైతే ఈ ప్రతిభావాలు పొందుతున్నారో అని చెప్పని అందరూ కూడా ట్యాబ్స్ ఇవ్వాలని కూడా నేను చేస్తా ఉన్నా. అంతేకాదు మీకే కాదు, ఫస్ట్ వంతు ఈ ఫంక్షన్ చేసుకున్న ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ఆ రోజు మనకి టీచర్స్ కూడా ఇలాగే 20,574 మంది, మొత్తం 6,600 మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రతిభ అవార్డ్స్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడే లేవు. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఎడ్యుకేషన్కి బౌండరీస్ లేవు. మీరున్నాం ఇలా ఎన్నో రకాలుగా ఈరోజు పిల్లల్ని సామాజిక బాధ్యతలో ఇన్వాల్వ్ చేస్తూ మరి ఏదైతే ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్గా చెప్పుకుంటున్నామో అటువంటి ప్రోగ్రామ్స్ మనం ఏదైతే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, అలాగే వాటర్ కన్వర్జేషన్, ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పని విధంగా మొట్టమొదటిసారిగా పుష్కరాలు ఇలా చేయొచ్చు అని ఒక రోల్ మోడల్ కింద చేసి ఈరోజు మన కృష్ణా పుష్కరాలు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్న దాంట్లో ముఖ్యంగా స్టూడెంట్స్ రోల్ కూడా చాలా చాలా ఉందని చెప్పని ఈ సందర్భం మోటివేషన్గా ఫీల్ అయ్యి దానివల్ల ఇన్స్పిరేషన్ పొందే విధంగా మీరు అందరూ కూడా తయారు కావాలని, మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి, మీరు పుట్టిన గ్రామం దగ్గర నుంచి ఈ రాష్ట్రం దేశం కూడా గర్వించే విధంగా ఈ అబ్బాయి మా అబ్బాయి. మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకు నా నమస్కారాలు. నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రి వారులైన నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రతిభా అవార్డు గ్రహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఈ ఘట్టాన్ని ఎన్నడూ మర్చిపోనని, ప్రతిరోజు గుర్తించుకుంటానని, రాష్ట్ర ప్రజలకు సేవలు చేస్తానని ఈ రోజున ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి అందరికీ, పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎన్ని మార్కులు వచ్చాయి? 10 వచ్చాయి. ఏం చెప్పేప్పుడు వాళ్ళకి మెసేజ్ ఏమి ఇచ్చావు? ప్రోగ్రాం వల్ల ఎంతో మంది విద్యార్థులకు మంచి ఇన్స్పిరేషన్ దొరుకుతుందని ప్రోత్సహిస్తున్నారని చెప్తాను. ఇప్పుడు నువ్వేం కావాలనుకున్నావు లైఫ్లో? కార్డియాలజిస్ట్. దేనికి ఏంటి? వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ యూ? నీకు దానికి రావడానికి ఆశ? మీ ఇంట్లో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? నువ్వు ఎవరైనా ఒక ఆదర్శమైన డాక్టర్ని చూసావా? ఎందుకు నీకు ఆఫీసర్ ఆలోచన వచ్చింది డాక్టర్గా చేయాలని, అందులో కార్డియాలజీ చేయాలని? ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. లోకంలో చాలా మందికి గుండె జబ్బులు ఉన్నాయి సార్, వాటిని కూర్చోవాలి. దేని వల్ల గుండె జబ్బులు వస్తాయో ఒక ఐడియా ఉందా? కొలెస్ట్రాల్, హెవీ స్ట్రెస్. కరెక్ట్, హెవీ స్ట్రెస్. నీకు కూడా స్ట్రెస్ ఉందా చదువుకోవాలంటే?
బాగా చదువుకుంటున్నావా? నీకు చదువుకున్నప్పుడు స్ట్రెస్ కానీ ఎగ్జామ్ ఫీవర్ కానీ లేదు సార్. ఏం లేవా? అందరికి ఆ మాట చెప్పు, మీరు కూడా భయపడద్దండి. ఎగ్జామ్స్ అంటే ఎవరు భయపడద్దండి, ఇష్టంగా చదవండి, మంచి మార్కులు సాధించండి. బాధపడలేదు. ఎందుకంటే నేను చదివే ప్రతి నిమిషం కూడా నా తల్లిదండ్రులు నాకు గుర్తొచ్చారు. అలాగే నా ఉపాధ్యాయులు కూడా. నా ఈ రిజల్ట్కి నా తల్లిదండ్రులు నా ఉపాధ్యాయులు కూడా చాలా కృషి చేశారు. వాళ్ళ తోడ్పాటుతోనే నాకు ఈ రిజల్ట్ సాధ్యమైందని నేను చెప్తాను. అలాగే ఈరోజు ఈ ప్రతిభా పురస్కారాలు ఇచ్చి ఎంత ప్రతిభావంతుల్ని మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేసుకుంటున్నాను. అలాగే ఇలా ప్రతిభా పురస్కారాలు ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల మాలో ఇంకా ఇలాంటి రిజల్ట్ సాధించాలన్న తపన పెరుగుతుంది. ఇలా ఈ ప్రతిభా పురస్కారాలు ఈరోజు ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు తెలుస్తుంది కదా. అదే అందుకే అడుగుతున్నా అంటే కొంతమంది ఇప్పుడు పరీక్షలు పిల్లలకు కాదు, తల్లిదండ్రులకు పరీక్షలు. ఇప్పుడు పరీక్షలు మీకు అనగానే వాళ్ళకి నిద్ర రాదు, మీకంటే ఎక్కువ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది, స్ట్రెస్ కూడా వాళ్ళకు ఉంటుంది. మీరు బాగా చదువుకోవాలని ఓసారి వాళ్ళు నిద్రపోకుండా మేలుకొనే ఉంటారు, మీరు చదువుతూ ఉంటే. అదే మరి ఒకసారి మీకు ప్రజలకి సేవ చేయాలని, ఇక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సమాజంలో మనకంటూ గుర్తింపు కోసం. సర్వీస్ చేయడానికి డెఫినెట్గా అవుతావా? Yes sir, ఖచ్చితంగా. ఐఏఎస్ అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఊహి IAS కావాలంటే కృషి కదమ్మా. చేయాలి. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ అనగానే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటి నుంచి నువ్వు ఐఏఎస్ అయ్యేట్టే ఆలోచించాలి. నేను ఐఏఎస్ అవుతున్నాను, అవుతాను ఉన్నాడు. ఆయన కూడా మన పక్క తమిళనాడు నుంచి ఆయన గూగుల్ CEO. అదే మరి ఇందిరా నూయి పెప్సికో CEO. ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు, టాప్ కంపెనీ CEOs అంతా మన వాళ్ళు అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు వాళ్ళు కూడా మామూలు వ్యక్తులే, కానీ మన రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తులే. నాగబాబు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు కేవీజీ బాబు. నేను ఈస్ట్ గోదావరి గండేపల్లి మండలం జడ్పీహెచ్ హై స్కూల్ నాయకంపల్లిలో చదువుతున్నాను. నేను ఇక్కడికి సైన్స్లో నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యేందుకు వచ్చాను. నా ప్రాజెక్ట్ స్మార్ట్ విలేజ్. దానిని 10 అంశాలుగా విభజించి తయారు చేశాను. ఎక్కువ టైం లేదు కాబట్టి అందులో ముఖ్యమైన 5 అంశాలు చెప్తున్నాను. మొట్టమొదటి సోలార్ రోడ్స్. సోలార్ ప్యానల్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు. అది ఒక ఇంటికి కరెంట్ని ఒక రోజంతా ఉంచుతుంది. అదే సోలార్ రోడ్స్ ఏర్పరచుకుంటే ఒక ఊరందరికీ సరిపడే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అదొక పాయింట్. రెండవ పాయింట్ ఏరోపోనిక్స్. ఏరోపోనిక్స్ అంటే భూమి లేకుండానే పంటలు పండించడం. గ్రామాల్లో ఎక్కువ పంట పొలాలు తీసి అపార్ట్మెంట్లు కడుతున్నారు. అలాంటి ప్లేస్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. మూడవది రిమోట్ ద్వారా బోర్ బాగు ఆనందం. మన రైతులు ఎక్కువగానే పొలాలకు వెళ్ళి అక్కడ. నాలుగవది వర్షం నీటిని ఆదా. మనం ఎండాకాలంలో ఎక్కువ కరువులు వస్తున్నాయి. అలా కాబట్టి వర్షం నీరు పడినప్పుడు దాన్ని వేస్ట్గా పడకుండా ఒక ట్యాంక్ లాంటిది నిల్వ చేసుకుని పంట పొలాలకు వినియోగించుకున్నట్లయితే మన పంటలు పండితే నీరు అనేటువంటి సేవ్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. చాలా బాగా, ఎంత స్పష్టంగా మాట్లాడాడు, ఎంత క్లారిటీ ఉంది. ఏం చదువుతున్నామా? 9th సార్. 9th క్లాస్. 9th క్లాస్ స్టూడెంట్ ఇంత బ్రిలియంట్గా స్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది పిల్లలకుండే మేధాశక్తి. మామూలు పిల్లలు ఎప్పుడు కూడా మాణిక్యం కూడా డైమండ్ కూడా సాన పెడితేనే దాని క్వాలిటీ తెలుస్తుంది. ఈ పిల్లలకు కూడా సరైన అవకాశాలు ఇప్పిస్తే ప్రపంచంలో ఉండే ఎవరికంటే కూడా మన పిల్లలు తక్కువ కాదు. లెవెల్లో సెలెక్ట్ అయ్యాడు, 60 మందిలో ఒకరిగా సెలెక్ట్ అయ్యాడు. దేశంలో 60 మంది ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తే అందులో ఈ అబ్బాయి ఒకడు. మీ పేరేంటా? విజయబాబు సార్. కే విజయబాబు. దేశంలో నాలెడ్జ్ ఉండే 60 మందిలో మన విజయబాబు ఉండడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఇటీవల ఇప్పుడైతే 60 మందిలో 6 మంది మన వాళ్ళే ఉన్నారు. ఆయన జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆయన పేరు మీద కూడా పెట్టుకున్నాం. ఏదైతే డాక్టర్ APJ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం, ఆ రోజు కనీసం ఒక 5% ఆలోచన విధానంలో మార్పు వస్తే నాకు ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలు
ప్రపంచాన్ని జయించే శక్తి మీకు వస్తుందని మరొకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ విజయబాబు, ఎక్సలెంట్. నాగబాబు గారు ఇక్కడ ఫోటో తీసుకున్నారు. పక్కన నాగబాబు. నేను ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టప్పటికీ ఆ పేదరికం నేను నా జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే పేదరికం అనేది మన లక్ష్యానికి ఎటువంటి ఆటంకం కలిగించదు. కాబట్టి అందరూ కృషితో శ్రమతో అందరూ ఎవరైనా సాధించాలనుకున్నారో అది సాధించాలి. నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పటికీ నేను ఉన్నత జాబ్ సాధించి ఉన్నత జాబ్ సాధించి గార్డెన్లో అమ్మగారు గార్డెన్లో పనిచేస్తారు, నాన్నగారు ప్రైవేట్ బస్సుకి వెళ్తున్నారు. ఒక ఆర్డినరీ కుటుంబం, పేద కుటుంబం మాత్రం ఎవ్వరికి తీసుకోడు. ఒక ఉన్నతమైన ఆశయాన్ని ఎంపిక చేసుకున్నాడు. దీనికి ప్రభుత్వ స్కూల్స్ కూడా కష్టం కాదు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వ స్కూల్స్ ద్వారానే సాధిస్తామనే ఆశయానికి వచ్చాడు. నేను అది చూసినప్పుడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చిన్నారిని. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అబ్దుల్ కలాం పెద్ద కుటుంబంలో పుట్టలేదు, మామూలు కుటుంబంలో పుట్టాడు. ఆయన ఒకసారి కూడా చెప్పాడు, నేను నాన్ వెజిటేరియన్ మానేశానంటే నేను నాన్ వెజిటేరియన్ తినడానికి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మానేశానని చెప్పాడు. అదే మరిగా చదివి భారతదేశానికే రాష్ట్రపతి అయిన వ్యక్తి అబ్దుల్ కలాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలోనే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ పుట్టాడు, మామూలు కుటుంబంలో పుట్టాడు. ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యాడంటే ఆయన కష్టం తప్ప, ఆయన ఆత్మవిశ్వాసం తప్ప ఇంకోటి కాదు. మీరు ప్రపంచంలో బిల్ గేట్స్ తీసుకోండి, ప్రపంచంలో అత్యంత ధనికుడు. జి రోషిని, విజయనగరం జిల్లా. I'm feeling so proud to be here to take the award from hands of the respectable CM గారు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. మా పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళ తెలివైన పేద విద్యార్థుల కోసం ఎంతో కొంత సహాయం చేయాలని విజయనగరంలో శ్రీ సాయి శ్రీనివాస చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఓపెన్ చేశారు. ముఖ్యంగా తెలివైన పేద విద్యార్థుల కోసం వారి సంపాదనలో సగభాగం దానికోసమే అర్పించారు. సో నాకైతే ఇన్స్పైరింగ్ చాలా వచ్చింది. ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల మాలో చాలా ఇన్స్పైర్ అవుతున్నాము. మా గోల్స్ మేము రీచ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసి పేద పిల్లలను చదివిస్తారు. ఇప్పటికే చాలా మంది దగ్గర 65 మందిని దగ్గర తీసుకొని వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళని ఆ ఫర్దర్ స్టడీస్ కి హెల్ప్ చేస్తున్నారు సార్. తండ్రి పని చేస్తారు. ఏం వ్యాపారం? బిజినెస్ సార్, పౌల్ట్రీ బిజినెస్. ఇప్పుడు ఇది ఒక ఆదర్శం. ఏ విధంగా పెద్దల యొక్క లక్షణాలు. తల్లి ఒక ఆయన వ్యాపారం చేస్తారు, పౌల్ట్రీ వ్యాపారం. తల్లి టీచర్గా పనిచేస్తుంది. ఇద్దరు కలిసి ఏం పెట్టుకొని వాడు సంపాదించిన డబ్బులు పెట్టి 65 మందిని చదివించారు. 65 మంది చదివించిన తర్వాత ఈ అమ్మాయిలో కూడా పట్టుదల పెరిగింది. నా తల్లి తండ్రి సేవ చేశారు, కష్టపడి చదివిస్తున్నారు, నేను కూడా పేద పిల్లలకి చదివించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఉద్యోగం చేస్తూ డాక్టర్ అయ్యి ఉద్యోగం చేసి ఆ డబ్బుల్లో మళ్ళీ మీ పిల్లల పైన ఉంటాయి. మీరు కానీ చెడు అలవాట్లుంటే, క్రమశిక్షణ లేకపోయినా, చెడు అలవాట్లున్నా లేకుంటే దురలవాట్లున్నా అవన్నీ కూడా మన పిల్లలకు వచ్చే అవకాశం వస్తుంది. మంచి తల్లి ఆశీర్వదించండి, అభినందన తెలియజేయండి. గట్టిగా పట్టుకుంటే అభినందించాలి, ఇంకా గట్టిగా. చిన్నప్పుడే ఒక సర్వీస్ మీద, ఒక సేవ పైన అని సమాజంలో ఉండే కొన్ని పరిస్థితుల వల్ల ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు కానీ రాజీ పడతారు. దానివల్ల ఇబ్బందులు వస్తుంటాయి. దేశానికి కూడా అనుకున్న ప్రగతిని సాధించలేకపోతున్నాం. అందరి ఆలోచనలు ఇదే విధంగా ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అందుకే ప్రతిభా అవార్డులు పెట్టాం.
ఇప్పుడు పెట్టినప్పుడు నేను వింటా ఉంటే ఒక్కరి ఆలోచనలు వింటా ఉంటే ఇంత ఉదాత్తమైన ఆలోచన మన పిల్లలకు ఉన్నప్పుడు మిస్ విజయలక్ష్మి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం. విజయలక్ష్మి ఆంధ్ర యూనివర్సిటీ. Dignitaries present on and off the dais. I'm Vijayalakshmi Kattula from Andhra University. తెలుగు కూడా మాట్లాడగలిగితే మాట్లాడాలి, తెలుగు మాట్లాడగలిగితే కూడా మాట్లాడాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడాలి. Firstly, I want to congratulate all the students who got APJ Abdul Kalam Pratibha Awards. I heartily congratulate all of you, and I'm actually very honored and privileged to be a part of this prestigious function. Not just that, and mostly because we are receiving an award from none other than Chief Minister, most dynamic, efficient, hard-working Chief Minister of all time, Nara Chandrababu Naidu garu. Sir, thank you, sir, for encouraging us, and not just that, he is a AP. Not just that, I just want to thank, I don't believe now, even now I'm able to speak in front of all the top dignitaries. Firstly, I want to thank Vijayalakshmi ma'am for giving me this opportunity. Lastly and importantly, I want to thank my parents on my journey. Sir, in Mali, I will never tell you, but I want to see you as a future Prime Minister of India. రాష్ట్రంగా తయారు చేయాలని ఎంపిక చేసుకున్నా. కొత్త రాష్ట్రం సమస్యలు ఉన్నాయి, మీ నీ జీవితంలో నువ్వే చూస్తావు. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు రావాలి. అమరావతి అంటే నెంబర్ 1 రాజధాని కావాలి. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా చేయగలిగితే నా జీవితానికి అది ఒక పెద్ద అవకాశంగా నేను భావిస్తున్నా. తప్పకుండా చేస్తానమ్మా. అదే మీ యొక్క గుడ్ విషెస్కి మనస్ఫూర్తి ధన్యవాదాలు. నువ్వు చదువుకున్నప్పుడు ఎన్ని గంటల పని చేసావమ్మా? ఎన్ని గంటలు చదివావు? ఓన్లీ చదువు ఒకటే కాకుండా I want to make it a point that students should also participate in extracurricular activities. And చాలా మంది చెప్పారు ఇక్కడ తెలుగు మీడియం నుంచి వచ్చి చాలా బాగా మాట్లాడారు. 9th క్లాస్లో అంత బాగా వచ్చి మాట్లాడడం అంటే దట్స్ నాట్ ఎ జోక్. అండ్ మోస్ట్లీ నేను మాది నర్సాపురం సార్, అక్కడ స్టూడెంట్స్ ఏం చూసానంటే వాళ్ళన్నింటిలో దే వెరీ గుడ్, దే వెరీ పర్ఫెక్ట్. హృదయపూర్వకంగా అభినందిస్తూ మిస్టర్ అశోక్ కుమార్, గవర్నమెంట్ సిల్వర్ జూబిలీ కాలేజ్ కర్నూలు. శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి ఉదయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, నేను ప్రకాశం జిల్లా నుంచి కర్నూలు సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీలో చదివాను. ప్రభుత్వం కల్పించినటువంటి నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జేకేసీ ద్వారా నా డిగ్రీ పూర్తి కాకముందే నేను టీసీఎస్లో జాబ్ సంపాదించాను సార్. ఆ విషయం చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. మనకి ఈ ప్రతిభా సార్, యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ ఐటీ అనలిస్ట్ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ modern world. Nowadays the world, science created a wonders in the world, so that we want to make our state or our country in the best position, so that we need some technology. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరినీ బాగా నిరుత్సాహంగా ఉన్న సందర్భంలో మా అమ్మ, మా అన్నయ్య, మా బంధువులు నన్ను ప్రోత్సహించి, మా అన్నయ్య తమ్ముడు ఏపీఆర్డీసీ అనే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది స్టూడెంట్స్కి, దాని ద్వారా నువ్వు సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్తే ఆ కాలేజ్ నుంచి ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళ సూపర్ సీనియర్స్ దగ్గర నుంచి చెప్పినట్టు వాళ్ళ తండ్రికి యాక్సిడెంట్ కావడం, హాస్పిటల్లో అడ్మిట్ కావడం. నేను ఐటీలో చాలా ప్రాముఖ్యత ఉంది, నేను ఒక ఐటీ అనలిస్ట్ కావాలి, ఏం చేయాలని ఆలోచించినప్పుడు డిమారలైజ్ అయ్యే సమయంలో వాళ్ళ అమ్మ కౌన్సిలింగ్ చేసి, కాదు నీకు ఈ అవకాశం ఉంది, ఈ పరీక్ష రాయి, సిల్వర్ జూబ్లీ కాలేజీ పోతామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అశోక్ ఒక ఇంక్లినేషన్ ఉంది, నేను బాగా చదువుకోవాలి. అందుకే నేను ఆలోచిస్తున్నా ఇంటర్మీడియట్ కానీ హై స్కూల్లో కానీ కౌన్సిలింగ్ కూడా పెట్టాలని, మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీలో ఎలాంటి ఆలోచన ఉంది, ఆ ఆలోచన మీలో ఎలాంటి నైపుణ్యం ఉంది, ఎలాంటి మీకు కోర్సెస్ చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది అనే విషయాలు మీకు చెప్పగలిగి వచ్చిన తర్వాత స్టూడెంట్గా రాజకీయాల్లోకి వచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరగకుండా ముందుకు పోతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. కానీ మీకు నచ్చిన కోర్సు మీరు చదువుకోగలిగితే మీ నైపుణ్యానికి, మీ మనస్తత్వానికి అనుకూలంగా మీరు కానీ చేయగలిగితే కొంతమందికి అవకాశాలు ఏమున్నాయో తెలియకుండా కూడా నేను చూశాను. ఇటీవల కాలంలో విశాఖపట్నం వెళ్ళాను, పాడేరుకి వెళ్ళాను, పిల్లలందరినీ కూర్చొని పెట్టాను.
కూర్చొని పెట్టిన తర్వాత నువ్వు ఏం కావాలని అడిగాను, అప్పుడు ఉపయోగపడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ అశోక్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, ఆయన ఆశయం అయితే TCS లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, దాంతో తృప్తి పడడం లేదు. నేను ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి, కొత్త విషయాలు కనుక్కోవాలి, సమాజానికి ఉపయోగపడాలి, అది కూడా స్టేట్కి ఉపయోగపడాలని ఆలోచిస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెయింట్ థెరిసాస్ కాలేజ్ ఏలూరు. Pratibha Award winners and their parents too, because they played a very important role in it. I am Joyce Kalyani. I am from St. Teresa's College, Eluru, West Godavari, and I feel immensely glad. దీప్తి వెంట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి, అట్లాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు లుక్కా దీప్తి. నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను. నా తండ్రి శ్రీనివాసరావు ఒక రైతు, నా తల్లి నాగలక్ష్మి. మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు. నేనే ఒక మొట్టమొదటి చదువుకున్న అమ్మాయిని. నేను ఈ రోజు ఈ స్థాయిలో మీ అందరి ముందు మాట్లాడి చెప్పే ఎథికల్ వాల్యూస్ కానీ మా అమ్మగారు చెప్పేవారికి ప్రతి ఒక్కటి నన్ను ఇంపాక్ట్ చేసి ఈరోజు మీ అందరి ముందు ఇంత ధైర్యంగా ఇట్లా ప్రతిభా అవార్డు తీసుకున్న కార్యక్రమం వాళ్ళే కారణంగా ఉంది. పూర్ ఫ్యామిలీలో జన్మించినా కానీ మనకి చదువుకోవాలి, నేర్చుకోవాలి అనే తపన ఉంటే మనం ఏ రాష్ట్రానికైనా కానీ ఎంత పనైనా చేయగలుగుతాం అని ఆయన తెలియచెప్పారు. అట్లాగే మనకి నేర్చుకోవాలి అనే తపనే ఉండాలి. తపన ఉంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎంతైనా నేర్చుకోవచ్చు. మనకు తెలిసింది ఇంతే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్న తపన అందరిలో కలిగి నేర్చుకోవాలి అనే తపన కలిగి ఎవ్రీడే 10 hours చదువుతావు. ఎవరమ్మా నీకు చదివి నువ్వే నేర్చుకున్నావా, మీ ఇంట్లో కోచింగ్ ఇస్తావా? మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు సార్. నువ్వే చదువుకుంటున్నావు? మా ఇంట్లో ఎవరు అదే మా నువ్వే చదువుకుంటావు సెల్ఫ్గా, ట్యూషన్ కానీ లేకుండా నువ్వే నేర్చుకుంటావు. నేను హాస్టల్లో ఉన్నాను. మేము ఒక గ్రామీణ ప్రాంతంలో ఎంపిక చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నారు. ఇది ఇక్కడుండే 6,600 మంది పిల్లలు ఉన్నారు. 6,600 మంది పిల్లలు, ప్రతి ఒక్కరికి ఉన్నతమైన లక్ష్యం ఉంది. దీప్తి మరిగిన ఆలోచిస్తున్నారు. అబ్దుల్ కలాం ఏ విధంగా అయితే ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఒక సాధారణ కుటుంబాన్ని మీరు గట్టిగా చప్పట్లు కొడితే 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఆ అమ్మాయి ఆనందంగా ఉంటుంది. నేను చెప్పింది బాగా అందరూ విన్నారు, బాగుందని. మయూరి పైకి గారికి నా యొక్క నమస్కారం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి, అధ్యాపకులకు మరియు ప్రజలకు మా యొక్క నమస్కారం. నేను అనగా అంపోడు మయూరి. నేను చిన్నప్పటి నుంచి పుట్టుకతో అంగవైకల్యంని అంటే చెవిటి విద్యార్థిని. నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల చదువుకున్నాను. నాకు ప్రభుత్వం చదువుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాను. వింటూ ఇంత మంచి మార్కులు సంపాదించుకున్నాను. అలాగే 10th క్లాస్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణమయ్యాను. మరియు ఇంటర్మీడియట్ మంచి మార్కులతో సంపాదించుకున్నాను. అలాగే వికలాంగుల వాళ్ళకి, బాగా చదువుకునే వారికి ప్రభుత్వ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పేద కుటుంబం, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే మామూలుగా చెవుడుంది. తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకూడదు. నాకేదో ఇబ్బంది ఉంది, కానీ నా ఇబ్బంది నా తల్లి. మనం అందరం కూడా ఆ అమ్మాయికి
అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఒక పట్టుదల. రియల్గా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అమ్మాయిని. ఇది ఒక వినూత్నమైన అనుభవం కూడా. ఇంకా 2 ఏళ్ళు చదువుకోవాలి కాబట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్ First year. ఎంపీసీఎల్ ఏదేమో బిఎస్సి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బిఎస్సి ఓకే, జనరల్ కేటగిరీ. ఒక పని చేయమ్మా, నీకు కొంత డబ్బులు ఇస్తాను, ఆ డబ్బులు కూడా నువ్వు పెట్టుకొని చదువుకున్నాక మళ్ళీ కనపడు, ఏ విధంగా చేయాలో గైడ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు పని చేయి, ఒక తర్వాత మళ్ళీ కనపడిస్తే ఏం చేయాలో నేను చేస్తాను. సహృదయం మూర్తీభవించిన మహామనీషి మన ముఖ్యమంత్రి. సహృదయం సౌజన్యం తోటి మనిషి ఎడల అపారమైన ప్రేమ. నా పేరు వి సాయి మాధురి. నేను వెస్ట్ గోదావరి పెనుగొండ ఎస్వికేపీ జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదివినందుకు గాను ప్రతిభ అవార్డు వచ్చింది. ఈ ప్రతిభ అవార్డు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకైతే ఇక్కడ అందరూ ప్రతిభ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నారు, నేను కూడా. అయితే ప్రతిభ అవార్డు రావడానికి ముందు మనం రాసింది ఇంటర్మీడియట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో నాకు మేమేమో మానలేము, ఎలా అయినా సరే చదువుకోవాలని మా తాపత్రయం. అయితే ఎంత చదువుదామన్నా చివరికి నాకు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ చూస్తే టైం అయిపోయింది, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఎలాగో కూడా తెలియట్లేదు. అప్పుడు మా అమ్మమ్మ నాకు ఇచ్చింది వృద్ధాప్య పెన్షన్. తనకు వస్తే 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు నాకు ఇచ్చింది. ఆ 1000 రూపాయలు ఎలా వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ పథకం వల్ల. అంటే ఆయన వల్లే నాకు ఆ ప్రతిభ అవార్డు వచ్చింది. ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంకామ్ చేసి ఎంకామ్ టాక్సేషన్ చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా? ఇన్స్పైర్గా ఉండి ఆవిడ చేయమన్నది నేను చేస్తూ ఉంటాను. ఆవిడ చాలా బాగా చిన్నప్పటి నుంచి నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ఆవిడ ముఖ్యంగా వర్మా సార్ గారు. మీకు ఎట్లా పరిచయం ఆవిడ? నాకు ఇంటర్మీడియట్లో పరిచయం సార్. వర్మా సార్ గారు, జోష్న మేడం. ఆయన చెప్పినట్టే నేను నడుచుకునేదాన్ని. ఆయన చెప్పి చదవడం వల్లనేమో నాకు బహుశా వచ్చినాయి. మా కాలేజ్ వాళ్ళు చెప్పింది. నాకు అసలు నేను ఏమీ చదవలేదు. వాటర్ ప్లాంట్ లో BA-గా చేస్తున్నాను సార్. ఎక్కడమ్మా? డాక్టర్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా సార్, ఆ వాటర్ ప్లాంట్స్ లో BA-గా చేసుకుని చదువుతున్నాను సార్. ఎంత వస్తుంది అక్కడ? నెలకి 3000 శాలరీ వస్తుంది సార్. చాలా గర్వపడాలి మనందరం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది ఒక ఉదాహరణ. ఈరోజు మీరు చూస్తే అమెరికాలో 10వ తరగతి అయిపోయిన తర్వాత పిల్లల్ని బయట పంపించేస్తారు. అక్కడి నుంచి మళ్ళా పైకి రావడానికి ఒక్కొక్క అడుగే ముందుకేస్తారు. కొంతమంది బాగా చదువుకొని చదువు వదిలిపెట్టి ఆ పని చేస్తూ అక్కడ డబ్బులు సంపాదించి ఈవిడ చదువుకు తోడ్పడిందంటే అది జీవితంలో అక్క చెల్లెళ్ళ అనుబంధం. దీనికి మనస్ఫూర్తిగా మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అందుకే భారతదేశం యొక్క సంస్కృతి చూస్తే ఒక గొప్ప ఉన్నతమైన సంస్కృతి. కుటుంబోత్సవాల ముసలివాడు పడుండి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది అనుకోండి, మీరు అన్నారు తండ్రి చనిపోయాడు, 3 ఆడపిల్లలు. అదే మరి ఈరోజు వీళ్ళ అమ్మమ్మకు మనం 1000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. నేను ఆ 1000 రూపాయలు పింఛన్ ఇవ్వకపోతే వీళ్ళ అమ్మ పైన ఆవిడ ఆధారపడాలి. వీళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారనేటప్పుడు నేను ఆలోచించినప్పుడు 1000 రూపాయలు ఇచ్చి నేను ఒకటే ఆలోచించిన విధానం, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి కుటుంబానికి కొంతవరకు పెద్ద దిక్కుగా ఉండాలి, ఒక పెద్ద కొడుకుగా ఉండాలనే ఆలోచనతోనే ఈ యొక్క పింఛన్లు ఇచ్చాను. 1000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం మొదలుపెట్టాను. అది కూడా నెలవారీగా 1వ తారీఖున ఇచ్చాను. అది చూసినప్పుడు ఒక మహా ఫలితం, బ్రహ్మాండమైన ఫలితం. ఆ డబ్బులతో ఈ అమ్మాయి పరీక్షలు కట్టి డబ్బులు కట్టి ఈరోజు BA చేరిందంటే ఒక పెన్షన్ ఎంత మంచిగా ఉపయోగపడిందో ఇది ఒక ఉదాహరణ. అది చెప్పుకోవాలని అమ్మాయి వచ్చిందంటే నాకు ఎంతో ఆనందం కలిగింది. మామూలుగా అయితే సహాయం వచ్చిన తర్వాత చెప్పరు, కానీ మీ వల్ల నేను చదువుకుంటున్నానని చెప్పి ఆ అమ్మాయి రికగ్నిషన్ నాకు చూపించిందంటే నేను చాలా మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నా. మన కార్యక్రమాలు, మనం చేసే సహాయం ప్రజల జీవితాల్లో వెలుగు రావడానికి పనిచేస్తున్నాయి. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నీకు మీ చెల్లెలు చదువుకోవాలంటే ఏం కావాలమ్మా? నీకు బాగా చదువుకోవాలి. నేను ఇప్పటి వరకు అలా ఏమనుకోలేదు సార్. ఈ సాయం చేసినందుకు మీకు చెప్పాలని అనుకున్నాను.
ఒక మాకు 2 లక్షల రూపాయలు ఇస్తారు, ఇద్దరు బాగా చదువుకోండి, ఇద్దరు చదువుకొని పైకి రావాలి. మళ్ళా ఏదైనా కష్టం వస్తే నాకు కనపడండి, మళ్ళా సహాయం చేస్తారు. కానీ బాగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, సరేనా? తప్పకుండా చదువుకుంటాను. ఓకే. గౌరవనీయురాలు జిల్లా అప్లికేషన్ దావరా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు. చాలా మంది నాయకులు పుడతారు, కానీ కొంతమంది ప్రజల గుండెల్లో ఉంటారు. ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక 6,600 మంది విద్యార్థులకి ప్రతిభ అవార్డులు ఇవ్వడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేయాలి. దేశానికి సంపద. వీళ్ళందరూ చదువుకుంటే, వీళ్ళందరూ విజ్ఞానవంతులైతే ఈ దేశానికి ఎంతో ప్రగతి వస్తుంది, ఏదైనా సాధించచ్చని ఆయన ఎన్నో సందర్భాలుగా చెప్పారు. నేను ఎప్పుడు కూడా నాలెడ్జ్ను నమ్ముతాను, తెలివితేటలను నమ్ముతాను. ఒకప్పుడు సమాజం శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఏ పని చేయాలన్నా చాలా కష్టపడి పని చేస్తే తప్ప ఆ రోజు మనకు జీవనోపాధి వచ్చేది కాదు. ఈరోజు మీరు చూస్తే టెక్నాలజీ వచ్చింది, ఆధునికమైన ఇన్నోవేషన్లు వచ్చేసాయి. ఈరోజు మనుషులు ఆలోచించాల్సింది ఫిజికల్ వర్క్ కాదు, శారీరకంగా పనిచేయడం కాదు, తెలివితేటలు ఉపయోగిస్తే ఏదైనా సాధించే పరిస్థితి. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను, తల్లిదండ్రులందరినీ కోరింది మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, వాళ్ళకు అతీతంగా అందరినీ గుర్తించాలి. అదే మరిగా ఆడపిల్లల్ని మగ పిల్లల్ని అందరినీ సమానంగా చూస్తే, ఒక విధంగా చెప్పాలంటే నాకు బాగా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మగ పిల్లలే పైకి వచ్చేవారు, ఈ రోజు చూస్తే మగ పిల్లల కంటే ఆడపిల్లలే బ్రహ్మాండంగా అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ లో మనం చాలా వరకు ముందుకు పోగలిగాం. ఒకప్పుడు చాలా వెనకానున్నాం. ఈ రోజు మీరు చూస్తే ఎస్వి యూనివర్సిటీ ఈరోజు ప్రపంచంలో టాప్ 1000 యూనివర్సిటీలో మంది టాప్కి వచ్చే పరిస్థితి వచ్చింది. 601, 800 మధ్యలో ఆ యూనివర్సిటీ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ పరంగా ఉండే యూనివర్సిటీలో ప్రపంచంలోనే సంఘటన ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పిల్లల చదువు కోసం, మీ భవిష్యత్తు కోసం ఏం చేయాలన్నా సరే ఒక ముఖ్యమంత్రిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, పేద పిల్లలందరికీ అన్ని అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దాన్ని అందిపుచ్చుకోవాల్సిగా అభినందిస్తూ, అందరినీ ఆశీర్వదించు. ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు, అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై. ప్రతిభా పురస్కారాల బహుమతి ప్రదానం ఒక వరుస చెబుతాను, దయచేసి అందరూ మన్నించాలి. పాఠశాల విద్య మొదట, తర్వాత ఎస్సీ నేషనల్ ఇన్స్పైర్ అవార్డీస్, తర్వాత మీ చాందిని శ్రీకాకుళం, ఈ రోహిణి శ్రీకాకుళం, అనంతరం మాకిరెడ్డి రేవతి విశాఖపట్నం, మాకిరెడ్డి రేవతి విశాఖపట్నం, విశాఖపట్నం టి ప్రజ్ఞ సత్యకోమలి తూర్పు గోదావరి, చాగంటి యునిసే పశ్చిమ గోదావరి, ఎం స్వాతి సప్రియ సత్యప్రియ పశ్చిమ గోదావరి, గంట అంకిత పశ్చిమ గోదావరి, కె విద్య కృష్ణా జిల్లా, కె కిరణ్ కుమార్ కృష్ణా జిల్లా, ఎల్ భావన ప్రియ గుంటూరు జిల్లా, బి ఆమని గుంటూరు జిల్లా, ఈ మనోహర్ రాజ్ కుమార్ ప్రకాశం జిల్లా,
షేక్ గౌసియా ప్రకాశం జిల్లా, సిహెచ్ రోహిత నెల్లూరు జిల్లా, ప్రేమ్ కుమార్ గౌతమ్ కృష్ణ చిత్తూరు జిల్లా, ఎస్ బి నిత్యారెడ్డి కడప జిల్లా, జి నాగలక్ష్మి కడప జిల్లా, కృష్ణ ధీరస్ అనంతపురం జిల్లా, ఎం మేరీ రోజా అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, విజయ శృతి కర్నూలు జిల్లా, పాఠశాల విద్యా అవార్డుల అనంతరం ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ కింద పశ్చిమ గోదావరి నుంచి ఇన్స్పైర్ అవార్డు పాఠశాల విద్యాశాఖ అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ లో ఎస్ మేరీ జ్యోతి ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ లో ఎస్ మేరీ జ్యోతి. ఆ తర్వాత గుంటూరు నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పిలుస్తున్నాను. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిహెచ్ వెంకట ప్రియాంక నెల్లూరు, ఆ తర్వాత దివ్యశ్రీ కోన చిత్తూరు, ఆ తర్వాత బొత్స ప్రదీప్ రెడ్డి కృష్ణా జిల్లా, ఎల్ దీప్తి గుంటూరు జిల్లా, from the collegiate education, Swati from Srikakulam, B. Manasa from Srikakulam, Swati from Srikakulam, P. Manasa, Srikakulam, B. Rizwana from Vijayanagaram, S. Harita from Vijayanagaram, B. Shanti from Rajahmundry, P. Jyotsna from Rajahmundry,
G. Supriya from Kakinada, C.H. Lakshmi Shri, S. Harita, P. Jyotsna from Rajahmundry, R. Rajesh from West Godavari, Joyce Kalyani from West Godavari, Venkata Sai Supraja, Venkata Sai Supraja from West Godavari, A. Pratyusha from Krishna district, D. Kezia from Krishna district, N. Shri Durga Shravanti from Mongol, G. Nikhila from Kadapa, N. Prasanna from Nellore, P. Chandrakant, N. Prasanna from Nellore, స్మాల్ అనౌన్స్మెంట్ అండి. స్టేజ్ మీద ప్రతిభ అవార్డ్ సర్టిఫికెట్స్ అందని వాళ్ళకి మీ వెన్యూ ఏదైతే కేటాయించారో ఆ వెన్యూ దగ్గర చేయవలసిందిగా కోరుతున్నాం. P. Chandrakant from Nellore, T. Harika, ద్రావిడ ఉత్కల వంగా వింజ హిమాచల యమలది తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక. మరి మొబైల్స్ కొందరు ఇక్కడ ఉన్నాయి, కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సర్టిఫికెట్స్ ఇంటర్చేంజ్ అయిన చేసి మీరు సంబంధించిన సర్టిఫికెట్స్ కరెక్ట్ తీసుకొని వెళ్ళాలి. ప్లీజ్ రైట్ అందరు తోపులాట్ చేసుకోవద్దండి ప్లీజ్. మొబైల్స్ కొంతమంది స్టూడెంట్స్ మొబైల్స్ ఇక్కడ పెట్టారు, సర్టిఫికెట్స్ కూడా దయచేసి వాళ్ళ మొబైల్స్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా మన సీట్ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. ప్లీజ్ ఇక్కడ వచ్చి పోలీస్ వాళ్ళ దగ్గర పెట్టిన మీ మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళాలి. బాబు సాక్స్ ఆపండి.
హలో తీసుకో